మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మీకు మేలకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే ఏది దేవుని చిత్తం అన్న యొక్క మాటతో ముందుకెళ్దాం. నేను ఎందుకు ఏది దేవుని చిత్తమని తెలుసుకుందామని అనుకుంటున్నంటే, చాలా మంది ప్రతి దానికి ఇది దేవుని చిత్తం అయితే అని మాట్లాడుతుంటారు. అయ్యగారు మరి అది సువార్త మీటింగ్కి వెళ్దామా అంటే దేవుని చిత్తం అయితే అని అంటుంటారు. అయ్యగారు మరి మా కొరకు ప్రార్థన చేయాలంటే దేవుని చిత్తం అయితే, అయ్యగారు మా ఇంటికి రావాలంటే దేవుని చిత్తం అయితే. ఈరోజు విశ్వాసులు కూడా మరి ఏదన్నా చర్చికి రండి అమ్మా అంటే ఇది దేవుని చిత్తం అయితే అని మాట్లాడుతుంటారు. అసలు ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో మరి అర్థం కాక చాలా మంది మరి దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తం ఉన్నదాన్ని కూడా దేవుని చిత్తం అయితే అనే యొక్క మాటలు మాట్లాడుతుంటారు. ఒక వ్యక్తి సువార్తలోకి సేవలోకి వచ్చడం దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకున్నట్లయితే మరి దేవుని వాక్యం ఏం చెలవిస్తుంది. అసలు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అని మనం అనుకున్నట్లయితే మరి ఇది దేవుని చిత్తమో కాదో అని ఎలాగో తెలుస్తుంది. దేవుని చిత్తం అంటే ఏంటిది? అసలు దాన్ని మనం తెలుసుకున్నట్లయితేనే ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం. ప్రతి దానికి దేవుని చిత్తం అంటాం, కానీ మన ఇష్టాన్ని మాత్రమే మనము నెరవేర్చుకుంటాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే అది కరెక్ట్ అయింది కాదండి. మనకు వీలు కాకుంటే దేవుని చిత్తం కాదు అని మాట్లాడుతుంటాం. కానీ వీలు కాకుండా ఏదో సాతాను మనకు ఆటంకం తెస్తుందనే యొక్క విషయాన్ని మాత్రం మర్చిపోతుంటాం. అసలు ఏది దేవుని చిత్తం? దేవుని చిత్తం అంటే అసలు ఏంటిదో మన కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. యేసు ప్రభు ఏ రీతిగా మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి చిత్తము అంటే ఏంటిది అన్న యొక్క విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని 3వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే ఇక్కడ కనబడుతుంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము అని రాయబడి ఉంది. దేవుని చిత్తము చాలా రకాలుగా మనకు కనబడుతుంది. అసలు దేవుని చిత్తం అంటే ఏంటిదండి? మనం పరిశుద్ధులుగా ఉంటాం దేవుని చిత్తం. చాలా మంది ఏమంటారంటే ఏమో ఆయన అట్టుండే దేవుని చిత్తమేమో అని అనుకుంటారు, ఆయన అలాగనే ఉండే దేవుని చిత్తము అనుకుంటారు. దేవుని చిత్తము అంటే మరి ఏంటిది? మరి మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుని చిత్తం. మరి పరిశుద్ధులుగా ఉంటా దేవుని చిత్తం అయినప్పటికీ కూడా ఈరోజు మనం పరిశుద్ధులుగా ఉండడం లేదు. అంటే ఎవరి చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం? సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని చిత్తమేమో మనం ఇలా ఉండడం, మనం గతి లేకుండా ఉండడం ఇలా దేవుని చిత్తమేమో, పేదరికంగా ఉండడం దేవుని చిత్తము అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. నేను దెబ్బలు తినడం దేవుని చిత్తము అని మాట్లాడుతుంటారు. ప్రియమైన మిత్రులారా, అసలు ఏది దేవుని చిత్తం? ఇక్కడ దేవుని వాక్యం చెలవిస్తుంది, మనము పరిశుద్ధులుగా ఉండుటే దేవుని యొక్క చిత్తం అని ఇక్కడ దేవుని వాక్యం చెలవిస్తుంది. పరిశుద్ధులుగా ఉండవలసిన మనం జారత్వానికి దూరంగా ఉంటూ, చెడుతనానికి దూరంగా ఉంటూ, పాపానికి దూరంగా ఉంటూ, మనం ఈ లోక సంబంధమైన వాడికి దూరంగా ఉంటే దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉంటే దేవుని చిత్తం. ఈ లోకానికి, లోక సంబంధమైన వాడికి దూరంగా ఉంటే దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కానీ మనం ఏం చెప్తాం? ఈ లోకానికి దగ్గర ఉంటాం, దేవుని చిత్తానికి దూరంగా ఉంటాం. వాక్యం అలా చెప్పడం లేదండి. అసలు దేవుని చిత్తం అని మాట్లాడుతున్నా నీవు, అది నువ్వు మాట్లాడుతున్న మాట దేవుని చిత్తమో కాదో ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి మీతో నేను మనవి చేస్తున్నాను. గనక మొదటిగా మరి దేవుని చిత్తం అంటే ఏంటిది? మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుని చిత్తం. పాపానికి, జారత్వానికి, చెడుతనానికి దూరంగా ఉంటే, ఏదైతే అపవిత్రత ఉందో దానికి దూరంగా ఉంటే దేవునికి చిత్తం. దాని దగ్గరికి వెళ్ళేసి ఆ పాపంలో పడిపోయి ఇది దేవుని చిత్తం అని మాట్లాడుతుంటాం, ఇది దేవుని చిత్తమే జరిగింది అని మాట్లాడుతుంటాం. నీ పాపం దగ్గరికి కూడా దేవుని చిత్తం కాదు, తాగుడు దేవుని చిత్తం కాదు. ఒక వ్యక్తి మరి అనారోగ్యత పాలవడానికి కారణం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అంటే ఏంటిది అంటే మనం గమనించాలి, మొదటిగా పరిశుద్ధులుగా ఉంటే దేవుని చిత్తం అని మనం చూస్తుంటున్నాం. అదే 4వ అధ్యాయము దాని 3వ వచనం చూస్తున్నాం. 1వ దశలోకి జారత్వానికి దూరంగా ఉండుటే దేవుని యొక్క చిత్తం. ఏది జారత్వం? ఆ ఏదైతే చెడుతనం ఉందో ఆ చెడుతనానికి, జారత్వానికి మనము దూరంగా ఉండాలి. మనమేమంటాం? దగ్గరికి వెళ్ళేసి అది దేవుని చిత్తం అని మాట్లాడితే సరైంది కాదు అండి. దేవుని చిత్తం అంటే చెడుతనానికి మనం దూరంగా ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, విగ్రహాలకు దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. ఇలాంటి చెడుకి ఏదైతే మనం దూరంగా ఉంటున్నామో అదే దేవుని చిత్తం ఉంటుంది. 1వ దశలోనికి 4వ అధ్యాయం దాని 5వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును
తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరియునుడే దేవుని యొక్క చిత్తము. ఘనత యందును మరి పరిశుద్ధత యందును మనం ఉంటూ మన ఘటమును అనగా ఈ మట్టి లాంటి యొక్క ఈ బ్రతుకును ఏ రీతిగా మనం కాపాడుకుంటూ ఉండడమే దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ఈరోజు మళ్ళీ మనం కాపాడుకోం, దేవుని చిత్తం అంటాం. మళ్ళీ మనం ప్రమాదాలు పడిపోతాం, దేవుని చిత్తం అంటాం. అసలు దేవుని చిత్తం అంటే ఏంటిది? నిన్ను కాపాడుకుంటే దేవుని చిత్తం. నిన్ను కాపాడుకోవు, దేవుని కాపాడమని అడగవు, అందుకొరకు దేవుని చిత్తం జరిగిందేమో చెప్పి మాట్లాడుతుంటావు. అసలు దేవుని చిత్తం అదేనా? నువ్వు ప్రమాదంలో వాడడం దేవుని చిత్తమా? నువ్వు సాతాను గుప్పెట్లోకి వెళ్ళడం దేవుని చిత్తమా? నువ్వు పాపంలో వాడడం దేవుని చిత్తమా? నువ్వు తాగులో వాడడం దేవుని చిత్తమా? నీ సేవ చేయకుండా ఉండడం దేవుని చిత్తమా? నాలుగు మూడు ఆత్మలతో కూర్చొని ఉండడం దేవుని చిత్తమా? ఏమనుకుంటున్నారు చాలా మంది అంటే ఇది దేవుని చిత్తమేమో, అందుకొరకే ఈ కొద్ది మందితో నేను సంఘాన్ని నడిపించుకుంటున్నాను. అది కాదండి. నీ ఘట్టమును నువ్వు కాపాడుకుంటే దేవుని చిత్తం. కానీ ప్రమాదం పడిపోయి దేవుని చిత్తం అని చెప్పి దేవుని నింద వేయడం చాలా తప్పు. ప్రియాణ మిత్రులారా, దేవుడి మీద ఎప్పుడు నింద వేయకూడదు, మళ్ళీ మనం కాపాడుకోవాలి. ఒక రోజున మరి అడవిలో ఒక కోడిపుంజు లేచి, ప్రభువా దేవా నన్ను దుష్టుని కంట పడకుండా కాపాడమని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. అంతలో ఒక నక్క వచ్చింది, దేవా ప్రభువా నాకు మంచి ఆహారం ఇయ్యాల, మంచి ఆహారాన్ని ఇయ్యు అని చెప్పేసి దేవుని ప్రార్థన చేసుకుని నక్క వచ్చింది. ఆ నక్క ప్రార్థన చేస్తుంది. అంతలో కోడిపుంజు మరి కుక్కురుకు అని దేవుని ప్రార్థన చేస్తుంది. మీకు తెలుసా? అంతలోపే నక్క అనుకుని, దేవా అనేవా అడగవారికే నువ్వు మంచి ఆహారాన్ని ఇచ్చావు, నువ్వు ఎంత మంచి దేవుడు అని చెప్పేసి ఆ కోడిపుంజు దగ్గరికి వెళ్ళింది నక్క. ఆ కోడిపుంజు దగ్గరికి వెళ్ళిన నక్క అప్పుడు కోడిపుంజుతో ఇలాంటుంది, ఏం కోడిపుంజు బావా ఏం చక్కగా పాట పాడుతున్నావు, నీ పాట చాలా బాగుంది, నిన్ను దగ్గరికి తీసుకొని కౌగిలించుకోవాలని అనుకుంటున్నాను, మరి నిజంగా నీ పాట చాలా బాగుంది అని చెప్పేసి ఆ నక్క అందంట. అప్పుడు ఆ కోడిపుంజు అందట, ఇదిగో నేను కిందికి దిగి నిన్ను కూడా మరి కౌగిలించుకొని పాట పాడాలని ఉంది, కానీ దుష్ట నక్కలు ఉన్నాయి, అవి తింటాయని భయానికి నేను చెట్టు మీదనే ఉన్నానని చెప్పేసి ఆ కోడిపుంజు అద్దారా. అప్పుడు నక్క ఏమంది తెలుసా? ఇదిగో జంతువులన్నీ కూడా ఒక గుంపుగా మరి కూడి ఒక తీర్మానం తీసుకున్నాయి. ఏ తీర్మానం అంటే ఇక మీదట మరి ఏ జంతువులకు తినద్దు, దేని తినద్దు, గడ్డి మాత్రం పండ్లు మాత్రం తిని బతకాలని చెప్పేసి తీర్మానం తీసుకున్నాం, కాబట్టి ఇక నిన్ను దిగు అని చెప్పిందట నక్క. అప్పుడు ఆ కోడిపుంజు అందట, ఇదిగో అక్కడికి వెళ్ళి దూరం నుండి కొన్ని వేట కుక్కలు మన వైపు వస్తున్నాయి అని చెప్పేసి ఆ కోడిపుంజు నక్కతో అందట. ఆ నక్క, అవునా వేట కుక్కలు వస్తున్నాయా, ఇదిగో నేను మళ్ళా కలుస్తా అని చెప్పేసి ఆ నక్క పారిపోవడం మొదలుపెట్టిందట. ఏమయ్యా నక్క ఎందుకు పారిపోతున్నావు అంటే, అప్పుడు ఆ యొక్క కోడిపుంజు అందట, ఎందుకు పారిపోతున్నావు అంటే నక్క అంతట ఏమనంటే, ఇదిగో నీకు తెలియనట్టు ఈ మీటింగ్ పెట్టుకున్న సంగతి ఆ కుక్కలకు తెలియకుండా మమ్మల్ని తినేస్తాయని చెప్పేసి టాటా అనుకుంటే వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఎవరు కాపాడుకున్నారు? దుష్టుడు వెంబడి ఉంటాడండి. ఆ దుష్టు నుండి కాపాడబడడం కొరకు ఈరోజు మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలుగునిచ్చాడు. అందుకొరకే ఇరుకులు పడిపోయి ఇది దేవుని చిత్తమేమో, బాధలు ఇరుకపోయి దేవుని చిత్తమేమో, సరి అయిన యొక్క సంబంధం దొరికినప్పటికీ కూడా దాన్ని పట్టుకోకపోవడం దేవుని చిత్తమేమో, ఒకవేళ అదే సరి అయినది కాక ఇరుకులు పడడం దేవుని చిత్తమేమో, ప్రతి విషయంలో దేవుని చిత్తం అని చెప్పి కాకుండా దేవుని చిత్తం అంటే ఏంటిదో దాన్ని మనం గమనించవలసిన అవసరం మనకున్నది ప్రియాణ మిత్రులారా. అందుకొరకే ఇక్కడ రాయబడి ఉంది, మన ఘనతను మనం కాపాడుకుంటూ మన ఘటమును మనం కాపాడుకోవాలా. ఇటు విలువను కాపాడుకోవాలా, ఇటు మనలో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 4వ విషయానికి వచ్చినట్టయితే 1వ దేశంలోనికి రాసిన పత్రిక దాని 5:14 వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనివుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండి ఎవడును కీడుకును ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకొనుడి, మీరు ఒకడిని ఎడల ఒకడు మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతేక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇలాగ చేయుడి. యేసు క్రీస్తునందు విషయంలో మరి దేవుని చిత్తము అని ఇక్కడ రాయబడింది. ఏదండి దేవుని చిత్తం? ఇక్కడ దేవుని చిత్తం అంటే ఏంటిది అన్నట్లయితే అక్రమంగా నడుచుకోకపోవడమే దేవుని చిత్తమై ఉంటుంది. క్రమము తప్పి నడుస్తున్న చాలా మంది ఉన్నారు.
ఇది దేవుని చిత్తం, దేవుని చిత్తం అని చెప్పేసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఏది దేవుని చిత్తం? అక్రమంగా నడుచుకోవడం దేవుని చిత్తమా? నీ ఇష్టానుసారంగా నడుచుకోవడం దేవుని చిత్తమా? నీ ఇష్టానుసారంగా బోధ చేయడం దేవుని చిత్తమా? ఈరోజు అలాంటి యొక్క మాటలు మాట్లాడుతూ దేవుని చిత్తం అని మాట్లాడుతున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని తింపి కొడుతున్నారు. దేవుని యొక్క ఇష్టాన్ని తింపి కొడుతుంటున్నారు. చాలా మంది తనకు అనుకూలంగా దేవుని చిత్తాన్ని మార్చుకుంటున్నారు. అది చాలా తప్పు. ప్రియమైన మిత్రులారా, ఒక ప్రధానమంత్రి ఒక లేఖ రాసింది అనుకోండి. ఆ లేఖ మరి ఒక భటునికి ఇచ్చేసి మీరు వెళ్ళేసి పలాని యొక్క వ్యక్తికి దీన్ని ఇయ్యమని చెప్పినప్పుడు ఏ లేఖ అయితే ఉందో ఆ లేఖలో ఉన్న యొక్క విషయాలు మాత్రమే మరి వచ్చి ఇక్కడ ఉన్న యొక్క వ్యక్తికి చెప్తాడు. ఏదన్నా వేరే చెబితే అక్కడ ప్రమాదం అనేది మొదలవుతుంది. ఒకవేళ తన ఇష్టానుసారంగా ఆ ప్రధానమంత్రి రాసిన లేఖ వేరు, మరి ఈయన రాసుకపోయే లేఖ వేరైతే ఒకవేళ అక్కడ ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రధానమంత్రి ఈ యొక్క వ్యక్తిని ఉరిదీస్తాడు. అలాగనే ఈరోజు దేవాది దేవుడు గొప్పవాడు. ఆయన దేవుని యొక్క వాక్యంలో ఎన్నో విధాలుగా నీతి మాటలు రాశారు. ఆయన మాటలను ఈరోజు మన ఇష్టానుసారంగా మన అవసరతను బట్టి మనకు ఏదైతే ఇష్టం అనిపిస్తుందో దాని ప్రకారం మాట్లాడడం తప్పు. దేవుని యొక్క వాక్యాన్ని మన ఇష్టానుసారంగా చెప్పడం తప్పు. దేవుని యొక్క వాక్యాన్ని ఏదో నాకు తెలిసిన మట్టుకు చెప్తలే, అంత తెలుస్తుందా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకేం తెలుసు, నాకు ఇంతే తెలుసు, నాకు ఇంతే చెప్తాను. నీకు తెలిసింది చెప్పు, తెలియని దాని కొరకు తెలుసుకో. ఈరోజు ఏం జరుగుతుంది అంటే తెలియంది ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతుంటున్నారు. మొన్నొక వ్యక్తి ప్రసంగం చేస్తూ మాట్లాడుతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన రాజ్యంలో ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బతుకుతారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ 1000 ఏళ్ల సంవత్సరంలో మరణమే లేదు, 100 సంవత్సరాలు ఎట్లా బతుకుతారండి? నోటికి వచ్చిందని చెప్తే అయిపోద్దా? మరి పక్కకి కొంతమంది సేవకులు ఉంటారు. అసలు నీకు ఒకవేళ వాక్యం చెప్ప శాత కానప్పుడు తెలిసిన వాళ్ళకు చెప్పమని చెప్పు. ఈరోజు నువ్వేం చేస్తున్నావంటే నీ ఘనత కొరకు, నీ యొక్క విలువ కొరకు ఈరోజు నీ నోటికి వచ్చినట్టుగా నువ్వు చెప్తుంటున్నావు. నోటికి వచ్చిన మాటలు చెప్పడానికి నీ సొంత మాటలు కాదు, నోటికి వచ్చిన మాటలు చెప్పడానికి నీ ఇష్టం కాదు, నోటికి వచ్చిన మాటలు చెప్పడం కొరకు మరి దేవుడు నేను పిలవలేదు. కానీ దేవుని చిత్తం ఏదో దాన్ని గమనించి ఆ మాటలు మాత్రమే మనం బోధించాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పడం లేదు. వాళ్ళు క్రమం తప్పారు, తప్పు చేస్తున్నారు. ఆ తప్పు చేస్తూ క్రమం తప్పిన ఒక వ్యక్తికి సరైన ఒక బోధ, ఆ బోధలో తప్పులు మాట్లాడుతున్న ఒక వ్యక్తికి బుద్ధి చెప్పడం లేదు. ఈరోజు అలాంటి యొక్క బోధకులు తయారైపోయారు, అలాంటి విశ్వాసులు తయారైపోయారు. తప్పుడు తప్పు అని చెప్పడానికి ధైర్యం లేని ఒక పరిస్థితులు వచ్చాయి ఈరోజు. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ రాయబడింది అక్రమం నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి. అది దేవుని చిత్తం అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని మనం చేయాలి, కానీ మనం నోరు మూసుకుని కూర్చోడానికి దేవుడు మనల్ని పిలవలే. అది దేవుని చిత్తం. ప్రియమైన మిత్రులారా, 5వ విషయానికి వచ్చినట్టయితే మరి ఇక్కడ 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం దాని 14వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ మరి ధైర్యపరచాలంట. ఏ వ్యక్తి అయితే ధైర్యం చెడి ఉన్నారో, ఏ వ్యక్తి అయితే ధైర్యం లేకుండా ఉంటున్నారో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు పడిన ఒక వ్యక్తికి ధైర్యం చెప్పాలి. ఇది ధైర్యపరచాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని చిత్తం అని చెప్పేసి, దేవుని ఇష్టం అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఆ వ్యక్తికి అధైర్యపరచడం చాలా తప్పు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇగో దేవుడు నాకు మాట్లాడాలి, ఇలా నాకు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఆ వ్యక్తి అంటాడు, ఇదిగో నాకు ఆ యొక్క ల్యాండ్ అమ్మి నాకు అప్పచెప్పని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పాడు ఆ మాట. ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో నువ్వు చచ్చిపోతావని. దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో నీకు ప్రమాదం రాబోతుందని. దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో దేవుడు ఇంత కళ్ళు మూసుకుంటారు. అలా ఎంత యాక్టింగు, ఎంత మోసము దేవుని యొక్క వాక్యానికి విరోధంగా. దేవుడు ఇదిగో నాతో మాట్లాడుతున్నాడు, ప్రియాణ బిడ్డ, ఇదిగో ఈసారి నువ్వే గెలవబోతున్నావు రాజకీయంలో. ఏం గెలుస్తాడు? అది దేవుడు చెప్పిందా, నువ్వు చెబుతున్నావా? నీ ఆలోచన నీ చిత్తమా, దేవుని చిత్తమా? దేవుని చిత్తాన్ని గ్రహించగలిగిన వాడు ఏ వ్యక్తి లేదని బైబిల్ చెబుతుంది. అది దేవుని చిత్తం, దేవుని ఇష్టం. దేవుని చిత్తం ఏంటిదో అది దేవునికి బాగా తెలుసు. ఇక్కడ దేవుని చిత్తము మరి ఏదైతే మనకు అవసరమైందో ఆ అవసరమైందని ఇక్కడ మనకు లేఖలలో రాసి పెట్టాడు. ధైర్యపరచడం, పిరికి ఆత్మను నింపడం కాదు. నీకు మాంత్రిక శక్తి, నీకు ఎవడో మంత్రం చేసిందని చెప్తున్నారు వీళ్ళు కళ్ళు మూసుకొని. మంత్రం చేసిందని చెప్తే ఆ వ్యక్తికి పిరికి వస్తుందా, ధైర్యం వస్తుందా? ఏదని నింపుతున్నావు? నీ దగ్గరికి వచ్చేసి అడిగితే
నీకు మంత్రిక శక్తి ఉంది, నీ మీద మంత్రం మరి ప్రయోగం ఉంది అని చెప్పి మాట్లాడుతుంటే నువ్వేం చెప్తున్నావు? నిజమే, అయ్యగారు ఉన్నాడు చెప్పాడు అని చెప్పేసి అయ్యగారికి నువ్వు జయజలు వలుకుతున్నావు అంతే. దాన్ని బట్టి ఆయన చెప్పింది సరి అయిందో కాదో నీకు తెలియదు. సహోదరుడు చాలా జ్ఞానంతో నింపబడాలి. ఈరోజు అక్కడికి వెళ్ళేసి చెప్పగానే నమ్మేసి వెంటనే ఇదిగో దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో నాకు మాంత్రిక శక్తి ఉందట, ఆడే పక్కింటోడే చేశాడట అని చెప్పేసి మాట్లాడుతుంటే వాళ్ళకు పగలు పెరుగుతాయి, నాకేదో చేయబడదని చెప్పేసి భయం అవుతుంది. ఆ భయంతో వాడు చావుకు దగ్గరికి వస్తాడు. ప్రియాణ మిత్రులారా, ఏ వ్యక్తిని నువ్వు భయపెడుతున్నావు? ధైర్యపరచవలసిన యొక్క సేవకుడి ఉండి ధైర్యం నువ్వు చెడగొడుతుంటున్నావు, భయం పుట్టిస్తున్నావు, భయం పుట్టించే మాటలు మాట్లాడుతుంటున్నావు. నీకేదో సంభవించబోతుంది, నీకేదో ప్రమాదం రాబోతుంది, నీకేదో అనర్హత రాబోతుంది అని చెప్పి ఈరోజు ఆ వ్యక్తికి భయపెడుతుంటున్నావు. నీ భవిష్యత్తు పాడైందని చెప్పి భయపెడుతుంటున్నావు. భయపెట్టే మాటలు కాదు, ఇక్కడ ధైర్యపరచడమే దేవుని చిత్తమని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ మిత్రులారా. అలాగనే 6వ విషయానికి వచ్చినట్లయితే 1వ దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాం, బలహీనులకు ఊతనివ్వాలి. ఏ వ్యక్తి అయితే బలహీనుడు ఉన్నాడో ఆ బలహీనుని చేయి పట్టించే మేలగా తట్టి మనకి సహాయం చేసి లేపాల. అది దేవుని చిత్తం. బలహీనుడికి నువ్వు బలహీనుడు బిడ్డ అని చెప్పడం కాదు, బలహీనుడుగా ఉన్న ఆ వ్యక్తికి నీకు సాత కాదురా నువ్వు వేస్ట్గా అని చెప్పడం కాదు. బలహీనునికి నీ మాటతో బలము చేకూర్చబడాలి. అంటే నువ్వు కొంచెం బలాన్ని ఇచ్చే యొక్క మాటలు మాట్లాడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. బలాన్ని ఇచ్చేది కాదు, బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నావు. బలహీనపరిచే ఆత్మ ఎక్కడికి వచ్చింది? అది సాతాను నుండి వచ్చింది. దేవుడు ధైర్యపరిచే ఆత్మను ఇచ్చాడు కానీ బలహీనపరిచే ఆత్మను ఇవ్వలేదండి. దేవుడు ధైర్యపరిచే ఆత్మ, దత్తపుత్రాత్మ అయిన ప్రభు ఆత్మనే నీకు ఇచ్చాడు, అంతేకాని నీకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. పిరికి ఆత్మను నువ్వు నూరిపోయకు. ఈరోజు అలాంటి వాళ్ళ బోధలు చాలా మంది నమ్ముతుంటున్నారు. నీకు కన్ను మూసుకొని ఇదిగో ఇది జరగబోతుందంటే అది నమ్మేస్తుంటున్నారు, నీకు ఇది జరిగిందంటే నమ్మేస్తున్నారు. ఇలాంటివి దేవుడు చెప్పిండా మరి వీళ్ళు కల్పితాలా? ఒకసారి ఆలోచన చేయండి. నాకు దేవుడు మాట్లాడిండు, దేవుడు చెప్పిండని ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి, నాతో మాట్లాడండి. నా ఫోన్ ఇందులో ఉంటుంది, నా నంబర్ ఇక్కడ ఉంటుంది. దేవుడు నీతో ఎట్లా మాట్లాడాడు, దేవుడికి ఏం చెప్పాడో నాతో చెప్పండి ఒకసారి. నిజం అబద్ధం నేను చెప్తాను. అంతేకాని ఇష్టం ఉన్నట్టుగా దేవుడు చెప్పాడని చెప్పేసి సంఘాన్ని, విశ్వాసులను ఆగపట్టించే యొక్క విధానం మన దగ్గర ఉండకూడదని చెప్పేసి మీకు దండం పెట్టి చెబుతున్నాను. ప్రియ మిత్రులారా, ఇక్కడ చూసినట్టయితే 6వదిగా ఏం చేయాలట? బలహీనులకు ఊతనివ్వాలి. వాళ్ళకు బలము, మనం కొంచెం బలం ఇవ్వాలి. ఏం కాదు, మన దగ్గర ఏం లేకపోయినా, మన దగ్గర ఇవ్వడానికి డబ్బు లేకపోయినా ఒక ధైర్యం మాట ఆ వ్యక్తిని ధైర్యపరుస్తుంది. దేవుడు ఆ వ్యక్తిని లేపుతాడు. 7వ విషయానికి వచ్చినట్టయితే అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలట. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూసాం. అందరి ఎడల దీర్ఘశాంతం, అందరి ఎడల. మరి చంపేటోని ఎడల అవును, శత్రువు ఎడల అవును, ఈరోజు క్రైస్తవులపై దాడులు చేస్తున్న వ్యక్తుల మీదన అవును. దీర్ఘశాంతము చాలా అవసరమైనది. మనము పేరుకు దేవుని బిడ్డలని చెప్పుకోవడం కాదు. ఆ దీర్ఘశాంతం అనేది ఆ ప్రభువులో ఉన్న యొక్క దీర్ఘశాంతం ఈరోజు మనలోకి రావాలి. అది దేవుని చిత్తమై ఉంటుంది. ఓపిక చూపడం దేవుని చిత్తమై ఉంటుంది. ఓపిక లేక మరవడితివి, 2 రోజులు ఉతుకుతివి, ఆడ కేసు పెట్టే నేను దేవుని కొరకు కేసుల పాలైనని చెప్తావు. ఏంటది? దేవుని చిత్తం. అది నీ మాట్లాడడం దేవుని చిత్తమా? పోనీ నువ్వు ఆ వ్యక్తిని ఇష్టమైనట్టుగా మాట్లాడితివి, జైలుపోతివి, అది దేవుని చిత్తమా? ఇక ఆడికో చెప్తున్నావు నేను దేవుని చిత్తానుసారంగా వేయనని. దేవుని చిత్తం అది? నువ్వు తిట్టి జైలుకోవడం దేవుని చిత్తమా? నువ్వు కొట్టి జైలుకోవడం దేవుని చిత్తమా? నువ్వు పాపం చేసి జైలుకోవడం దేవుని చిత్తమా? మళ్ళీ దేవుని కొరకునే వేయనని చెప్పి అబద్ధాలు ఆడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏంటి ఇది? దేవుని చిత్తం అంటే ఏంటిది ఒకసారి మీరు ఆలోచించండి ప్రియ మిత్రులారా. దేవుని చిత్తాన్ని చేస్తున్నాను చెప్పడం కాదు, నిజంగా దేవుని చిత్తమా కాదా? నువ్వు దేవునితో చెలగాట మాడడం చాలా కష్టం, చాలా తప్పు. ఇక్కడ ఏది దేవుని చిత్తం? అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉంటారు దేవుని చిత్తం అని రాయబడి ఉంది. 8వ విషయానికి వచ్చినట్లయితే కీడుకు ప్రతి కీడు చేయక ఉండుట దేవుని చిత్తమట. 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం. ఏ వ్యక్తి అయితే కీడు చేశాడో ఆ కీడు చేసిన వానికి మనం ఏమంటామంటే వానికి ఇక కీడు చేయాలి, ఆయనకి ఏదో ఒకటి చేయాలి, ఆయనకి ఏదో ఒకటి చేయాలి. అది దేవుని చిత్తం కాదు. అలా చేయడం తప్పు. అది దేవునికి ఇష్టం లేని పని, దేవుని చిత్తం కాని పని.
దేవుని చిత్తం అంటే కీడు చేసిన వారికి మేలు చేయడం దేవుని చిత్తం పని. కానీ ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? కీడు చేశాడని చెప్పి ఎట్లయినా వానికి కీడు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అక్కడ రాబడింది, కీడుకు ప్రతి కీడు చేయకుండా దేవుని యొక్క చిత్తమే అని చెప్పి రాయబడింది. 9వ విషయానికి వచ్చినట్లయితే మేలు చేయనది అనుసరించుట. ఏదైతే మేలు చేయాలనో ఆ మేలు చేయనది మనం చేయాలి. ఏది మేలో ఏది కీడో, కీడు తప్ప మేలు అన్ని మనం చేయొచ్చు. అది దేవుని చిత్తమై ఉంటుంది. ఇతరులకు మేలు చేయడం దేవుని చిత్తం, డబ్బులు పంచిపెట్టడం దేవుని చిత్తం, సువార్త కొరకు డబ్బులు ఇవ్వడం దేవుని చిత్తం, చర్చి కట్టేయడం దేవుని చిత్తం, ఇతరులకు అభివృద్ధి కొరకు సహాయపడడం దేవుని చిత్తం, ఎదురి యొక్క వ్యక్తి దోసుకోకుండా మరి సహాయం చేయడం దేవుని చిత్తం. ఏది మంచి పని ఉందో ఆ మంచి పని అంతా దేవుని చిత్తమే. ఇంకా దేవుని చిత్తం అయితే ఇస్తా, దేవుని చిత్తం అయితే అత్తా, దేవుని చిత్తం అయితే సహాయం చేస్తా. ఏది దేవుని చిత్తం? మంచి చేయడం దేవుని చిత్తం ఆల్రెడీ, అంతే. నీ సువార్త చేయడం దేవుని చిత్తమే, రక్షణలోకి తీసుకురావడం దేవుని చిత్తమే. అంతేకాని ఇది దేవుని చిత్తమో కాదో అని ఎరగకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదు ప్రియమైన మిత్రులారా. ఇక్కడ రాయబడి ఉంది, మేలైనది అనుసరించుట. ఏది మేలో దాన్ని అనుసరించాలంతే. నీకు ఎట్లా మేలైతుందో ఆ మేలును అనుసరించుట దేవునికి చిత్తమని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగనే 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం దేవుని చిత్తం అట. ఏడ్చుకుంటుండడం దేవుని చిత్తమా? సంతోషంగా ఉండడం దేవుని చిత్తమా? అందుకొరకే ఊరికి ఏడుతున్నాడు దేవుని చిత్తమేమో. ఇక ఏడుపు ఉన్నది ఇంట్లో, అందుకొరకే ఏడుతున్నాడు మావాడు. ఊకే దేవుడు ఏడుపెట్టిండు. అది దేవుని చిత్తం కాదు, సైతాను చిత్తం. దేవుని చిత్తం కాదు, నీ చిత్తం, నీ ఇష్టం. ఏడవడం అనేది దేవుని చిత్తం అసలు కానే కాదు. దేవుని చిత్తం ఏదట? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం దేవుని చిత్తం. సంతోషంగా ఉంటే తప్పు కాదు, సంతోషంగా ఉంటే దేవుని చిత్తం ఏంటుంది. సంతోషంగా ఉంటున్న ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని చేస్తున్నావు. బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్లో కూడా సంతోషంగా ఉండడం దేవుని చిత్తం. బాధల్లో సంతోషంగా ఉండడం దేవుని చిత్తం. అప్పుల్లో సంతోషంగా ఉండడం దేవుని చిత్తం. నీకు ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ప్రాబ్లమ్స్ ఏడవడం దేవుని చిత్తం కాదు. అయ్యా అయ్యా అని చెప్పి తలగొట్టుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుని దగ్గర సంతోషించడం దేవుని చిత్తం. లోకంలో నువ్వు బతుకుతున్నంత కాలం వరకు నువ్వు ఆనందంగా ఉండడం దేవుని చిత్తం. ఏమో నా కుటుంబంలో ఆనందంగా ఉండడం దేవుని చిత్తం కాదేమో చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తప్పు. ఏది దేవుని చిత్తం అంటే నీవు సంతోషంగా ఉండడం, నీ పిల్లలు సంతోషంగా ఉండడం. సాతానికి ఇష్టం లేదు అది, కానీ దేవునికి ఇష్టమే. అది దేవుని చిత్తమే. ఇంకా దానికి మళ్ళీ దేవుని చిత్తాన్ని అక్కడ పెట్టిన తర్వాత, ఆ సంతోషం అనే దేవుని చిత్తాన్ని అక్కడ పెట్టిన తర్వాత ఇంకా సంతోషం కాదని చెప్పేసి దేవుని చిత్తం కాదేమో అని చెప్పేసి అనుకుంటున్నాం అంటే చాలా తప్పు. ఆల్రెడీ దేవుని చిత్తాన్ని నీకు పెట్టించున్నాడు. ఏది ఏం చేయాలో అవన్నీ కూడా నీలో పెట్టించున్నాడు. నువ్వు ఏడతావా నవ్వుతావా అన్నది నీ చేతుల్లో పెట్టి ఉన్నాడు. ఒక ఫోన్ కొన్నాం అనుకోండి, ఒక ఐఫోన్ కానీ ఏదో ఒక ఫోన్ మనం కొనుక్కున్నాం అనుకోండి, ఆ కంపెనీ ఫోన్లన్నీ కూడా, ఆ మోడల్ ఫోన్లన్నీ కూడా ఒకటే విధంగా దాంట్లో ఉంటాయి. ఎంత మెమోరీ ఉండాలో, ఎంత మరి కెమెరా ఉండాలో, ప్రతిదీ కూడా దానికి సంబంధించిన విషయాలు అన్నీ ఫోన్లకు ఒక్కటే తీరు ఉంటుంది. ఆ మోడల్లో, ఒక మోడల్లో అన్ని సంబంధించిన అన్నీ కూడా ఒక్క తీరు ఉంటాయి. కానీ ఆ వ్యక్తుల చేతులకు వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి దాన్ని వాడుకుంటాడు, ఒక వ్యక్తి దాన్ని వాడుకోడు, ఉపయోగించుకోడు. ఉపయోగించుకునే ఒక వ్యక్తికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపయోగించుకోలేకుండా కేవలం ఉట్టి ఫోన్ మాట్లాడుకుని పక్క పెడదాం అనుకుంటే దానికి అంతే పనిచేస్తుంది. దేవుని చిత్తం అంటే అంతేనండి. దేవుని చిత్తాన్ని మనకు పెట్టాడు, ఆ చిత్తాన్ని వాడుకుంటే ఉపయోగపడుతుంది, వాడుకోకుంటే ఉపయోగపడదు. ఏడవడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు, నవ్వడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. దేవుని చిత్తాన్ని నీ ఇష్టానుసారంగా ఉపయోగించుకోవచ్చు అనేది కాదు. కానీ ఇక్కడ రాయబడి ఉంటుంది, ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండడం దేవుని యొక్క చిత్తమై ఉంటుంది అని రాయబడి ఉంటుంది. అలాగనే 5వ అధ్యాయం 1వ దశలో 5వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టు ఇక్కడ కనబడుతుంది, ఎడదేక ప్రార్థన చేయడం దేవునికి చిత్తమై ఉంటుంది. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం అయితే చేస్తా, దేవుని చిత్తం అయితే చేస్తాను కాదు, అది దేవుని చిత్తమే అంతే అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. చూస్తున్నాం 1వ దశలో 5:18 ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమనంటే, కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏందంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించడం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. ఏ వ్యక్తి తనకి సహాయం చేసిండో ఆ వ్యక్తికి కృతజ్ఞత తెలపడం దేవుని చిత్తం. అంతే. మనం ఏమనుకుంటాం? దేవుని చిత్తం అయితే అని మాట్లాడుతుంటాం. ఏది దేవుని చిత్తం? ఇక్కడ కృతజ్ఞత తెలపడం, మరి కృతజ్ఞతగా ఉండడం దేవుని చిత్తం. నీవు చేయదగాక, నువ్వు చేయక దేవుని చిత్తం అయితే చేస్తా అని చెప్పేసి మాట్లాడితే తప్పు. మన తప్పులను
మరి కప్పిపుచ్చుకోవడానికి మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఇక్కడ రాయబడి ఉంటుంది, అది కృతజ్ఞత స్తుతులు చెల్లించడం మరి దేవుని యొక్క చిత్తమై ఉంటుందని రాయబడి ఉంది. మరి 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం చూస్తున్నాం. మేలు చేయుట దేవుని చిత్తం. ఇతడి యొక్క వ్యక్తికి మేలు చేయుట దేవుని చిత్తం, కీడు చేయుట సాతాను చిత్తం. మరి ఈరోజు మేలు చేయకపోవడం అనేది అది దేవుని చిత్తం కాదు. ఎప్పుడైతే మనం మేలు చేస్తున్నామో అది దేవుని చిత్తం. అయ్యగారు నేను మేలు చేస్తున్న కొద్ది నాకు కీడు చేస్తున్నారా వాళ్ళు, అయినా మంచిదే. మనం మేలు చేయడమే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని చేయడం మనం చేయాలి, అంతే. కానీ మరి మేలు చేస్తున్నవాడు కీడు చేస్తున్నాడు అని చెప్పేసి దేవుని చిత్తాన్ని పక్కకెట్టగలుగుతామా? దేవుని చిత్తాన్ని చేయకపోవడం చాలా తప్పు కదా. మేలు చేయడం అనేది మనకు బాధ్యత. వాడు దూషిస్తున్న వాడిని, చంపుతున్న వాడిని సైతం మేలు చేయాలి. యేసు ప్రభువును కొడుతూ ముఖం మీద ఉమ్మి వేస్తూ తన బట్టలు చింపుకుంటున్న యొక్క వ్యక్తులతో దేవుని చిత్తాన్ని పలికాడు యేసు ప్రభు. తండ్రి అని వారికి దీవించాడు. అది దేవుని చిత్తం. వాడిని శుభించలేదు. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఖచ్చితంగా దేవుడు తను సరిగ్గానే ఉన్నాడు. ప్రియ మిత్రులారా, ఏ వ్యక్తికైతే మేలు చేస్తున్నావో ఆ మేలు చేస్తున్నప్పుడు కీడు జరిగినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే చేశాను అని చెప్పేసి మాట్లాడండి. ఒక వ్యక్తి కీడు చేసి దేవుని చిత్తమేమో అని కాదు, ఒక వ్యక్తికి నష్టం చేసి దేవుని చిత్తం అని చెప్పి మనం అనుకోకూడదు. దేవుని చిత్తం అంటే అందరికీ కూడా మనకు సాధ్యమైనంత వరకు మేలు చేయడమే దేవుని యొక్క చిత్తమై ఉంటుంది అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. 1 పేతురు 2వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. ప్రభువు నిమిత్తమై ఇతరులకు లోబడి ఉండుట దేవుని చిత్తమే. ప్రభువు విషయమై, దేవుని విషయమై ఇతరులకు లోబడి ఉండుట దేవుని చిత్తమే. చూశారండి, మనం లోబడి ఉండడం చాలా కష్టం. లోబడి ఉండలేము. నేను లోబడి దేవుని చిత్తం కాదు అని అనుకుంటాం. ప్రభువు విషయమై ప్రతిదీ కూడా ఇతరులకు లోబడి ఉండుట దేవుని యొక్క చిత్తమే అని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మన ఈ 14 విషయాల్లో మనకు కనబడ్డాయి. ఇవి ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా ఇవి దేవుని చిత్తమే. ప్రతిదాన్ని దేవుని చిత్తమేదో కాదో అని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదు. యేసు ప్రభు కూడా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన కూడా మరి చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాడో మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చి ఉన్నాడో రెండవదిగా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఏ వ్యక్తి అయితే క్రీస్తు మాట వింటాడో, దేవుని మాట వింటాడో తండ్రి చిత్తాన్ని చేసినట్టే. యేసు ప్రభువు ఆయన యొక్క మాటను విన్నాడు అని మాటను వినడమే దేవునికి చిత్తం. ఈరోజు క్రీస్తు మాట మనం వినడము దేవుని యొక్క చిత్తం అన్న సంగతిగా మనం గమనించాలి. ఆ వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు తండ్రి యొక్క మాట విన్నాడు. రెండవదిగా యేసు చేశాడు. ఏదైతే దేవుడి చిత్తం చెప్పాడో వినడమే కాదు, విన్నదాన్ని చేశాడు, నెరవేర్చుటకు వచ్చాడు అని చెప్పి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన మరి చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నెరవేర్చిన దేవుడై ఉన్నాడు. ఆయన రావడమే వినడమే కాదు, వినడంతో పాటు దాన్ని చేసి చూపించాడు. నెరవేర్చడం చిత్తం చేయడం అంటే ఏంటిదండి? దాన్ని నెరవేర్చడం, పూర్తి చేయడమే. ఈ చెవులతో వినడం కాదు, అక్కడ విన్నంత మాత్రాన కాదు, విన్నదాన్ని చేశాడు అన్న సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటే నా పని అని యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం, యోహాను 4:34లో మనం చూస్తున్నాం. నన్ను పంపిన వాని యొక్క మాట వినుటే నెరవేర్చుటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే మరి తండ్రి చిత్తం. ఆ చిత్తాన్ని నెరవేర్చాడు క్రీస్తు. దేవుడు ఏదైతే పంపాడో, ఏ పని చేయమని చెప్పాడో అదే పని చేస్తున్నాడు. ఆయన చిత్తాన్ని చేశాడు. అది దేవుడి యొక్క పని ఏంటుంది. మూడవదిగా దేవుడు యేసయ్య చేసిన చిత్తం ఏంటిదంటే నశించిన దాన్ని రక్షించుట. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూసినాం. నశించిపోతున్న దాన్ని రక్షించుటే ఇగో దేవుడి చిత్తం అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ప్రార్థన చేస్తాం. ఇవన్నీ మనుషులు నమ్మేయడానికి మాట్లాడుతున్న మాటలే. నోటికి వచ్చినప్పుడు అప్పటి మనం ఒడ్డెక్కడానికి మాట్లాడుతున్న మాటలే. అసలు దేవుడి చిత్తం అంటే ఏంటిది? దేవుడి చిత్తం అనే మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి. దేవుడి చిత్తం అంటే నశించిన దాన్ని వెదకి రక్షించుడే దేవుని చిత్తం. అది క్రీస్తు ఆ పని చేశాడు. ఆత్మల రక్షణ అది దేవుని చిత్తం. ఆత్మలు అనగా మనమేనండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం
ఒక్క శరీరం కూడా ఒక్కరు కూడా నశించవద్దన్నది మత్తయి 18:14 మనం చూస్తున్నాం. 2 పేతురు 3:9 చూస్తున్నాం. 1 తిమోతి 1:15 చూస్తున్నాం. ఒక్క వ్యక్తి కూడా నశించి పోకూడదన్నదే దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ఈరోజు నశించిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది దేవుని చిత్తమా? అది దేవుని చిత్తం కాదేమో. ఆ వ్యక్తి అదుకొరకు రాలేదు అని అంటాం. వాళ్ళ సువార్త అందక మనం అందియక దేవుని చిత్తమేమో అది చెప్పి మాట్లాడుతుంటాం. అది దేవుని చిత్తమా? లోకంలో అందరు నశించిపోవడం దేవుని చిత్తమా? అందరు తాగుబోతులా కూడా దేవుని చిత్తమా? దేవుని సన్నిధికి రాకుండా నశించిపోవడం దేవుని చిత్తమా? కాదు. ఇంకా దేవుని చిత్తం అయితే అని మాట్లాడుతావేంటి? దేవుని చిత్తం అయితే సువార్త చేస్తాను, దేవుని చిత్తం అయితే అక్కడికి వెళ్తాను, దేవుని చిత్తం అయితే ఆ వ్యక్తికి వాక్యం అందిస్తాను. పెద్ద గొప్ప వ్యక్తి ఒక మంత్రి దగ్గరికి వెళ్ళేసి వాక్యం అందించాలని దేవుని చిత్తం అయితే అని మాట్లాడుతుంటాం. ఏది దేవుని చిత్తం? మనకు సాతగాక దేవుని చిత్తం అక్కడ పెట్టి ఉన్నాం కూడా ఆ చిత్తాన్ని మనం పట్టుకొని వెళ్ళకుంటే అని ఎట్లయితే అది అసలు దేవుని చిత్తమో కాదో అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ కూర్చోవడానికి కాదు. అసలు ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో ఆలోచన చేసుకొని చిత్తమైనది చేయడమే మన పని. ఈరోజు ఒక విశ్వాసిగా, ఒక పాస్టర్గా, ఒక సంఘ పెద్దగా ఏది దేవుని చిత్తమో ఏదో నీకు అర్థం చేసుకొని ఆయన చిత్తాన్ని చేయడం దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ మిత్రులారా, ఆయన చిత్తం చేయకుండా మనము దేవునికి ఇష్టం కాలేము. ఆ సమస్త నశించిపోతున్న వ్యక్తులను రక్షించడం దేవుని చిత్తమై ఉంటుంది. అది దేవుని పని అయి ఉంటుంది. అలానే 4వ విషయం, యేసు ప్రభు చిత్తాన్ని ఏ రీతిగా చేశాడంటే వాక్యం ద్వారా. ఎలా రక్షిస్తాడు అంటే ఆ రక్షణ వాక్యం ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. వాక్యం ద్వారా దాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. వాక్యం చాలా గొప్పదండి. వాక్యం మన ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. వాక్యము ఏ రీతిగా ఉందో అదే మాటలు మనం చెబితే ఆ వ్యక్తి రక్షింపబడతాడు. నోటికి వచ్చింది కదా అని చెప్పేసి మనకు దోషిందలా చెప్పడం కాదు. ఒక వ్యక్తి నశించిపోతున్న ఒక వ్యక్తి మరి ఎండిన ఎముకలకు కూడా జీవం పోయగలిగింది వాక్యం. ఆ వాక్యాన్ని నీ ఇష్టానుసారంగా నీ సొంత వాక్యాలను మాట్లాడకూడదు, నీ సొంత మాటలను మాట్లాడకూడదు. దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి, కత్తి కంటే పదునైనవి. అది 2 అంతల ఖడ్గం కంటే పదునైనది. అంటే 2 తప్పులు చేయొచ్చు, ఒకటి చేయొచ్చు, చేయకూడదని కాదని అర్థం. అది పదునైనది అని చూపించడానికి మాట అనే ఒక మాట. చాలా మంది దాన్ని చూసి ఒకటి చేయొచ్చు ఒకటి చేయకూడదని చెప్పేసి వాక్యాన్ని తిప్పికొట్టుకుంటున్నారు. తప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. ఇక్కడ రాయబడి ఉంది దేవుని వాక్యం ద్వారా మరి ఇతరులను మనం రక్షించగలుగుతామని చెప్పేసి యాకోబు పత్రిక 1:21, మార్క్స్ వార్త 1:38 మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు ఈ క్రైస్తవుడిగా ఉన్న మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని చిత్తం ఎలా మనం చేయాలి? క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని జరిగించాలన్నదే రాయబడింది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని చిత్తాన్ని జరిగించడమే దేవుడు కోరుకుంటున్నాడు. లూకా సువార్త 12:47, మత్తయి సువార్త 12:50, మార్క్స్ వార్త 3:35 చూస్తున్నాం. ఏమనంటే ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఇష్టానుసారంగా నడవడం కాదు, నీ ఇష్టాన్ని ఇక్కడ ప్రచురం చేయడం కాదు, నీ ఇష్టానుసారంగా నీ చర్చ నడపడం కాదు. చాలా మంది నానా రకాలుగా బోధలు, నానా రకాల పద్ధతులు ఏమనంటే నా ఇష్టం అంటారు. నీ ఇష్టంగా ఉండడానికి కొరకు కాదు, నీ ఇష్టమైన పద్ధతి చేయడం కొరకు, నీ ఇష్టమైన పెళ్లి చేయడం కొరకు, నీ ఇష్టమైనట్టు ఫంక్షన్లు చేయడం కొరకు కాదు. క్రైస్తవ పద్ధతి ఒక పద్ధతి ఉంది, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. ఆ చిత్తానుసారంగా చేయడమే దేవుడు కోరుకుంటున్నాడు. చిత్తానుసారంగా చేయలేని ఒక వ్యక్తి దేవుడికి విరోధి అయి ఉంటున్నాడు, సాతానికి సంబంధి అయి ఉంటున్నాడు. ఈ లోకంలో ఎవరి ఇష్టానుసారంగా, ఎవరి చిత్తానుసారంగా వాళ్ళు నడుచుకుంటూ అందరూ కూడా దేవుని చిత్తం అని మాట్లాడుతుంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి కోపగించుకుంటాడు, ఆయన బాధపడుతుంటున్నాడు. ఆ యేసు ప్రభు ఏ రీతిగా అయితే తన చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి చిత్తాన్ని, అలాగనే మనకు అప్పచెప్పిన బాధ్యత ఆ ప్రభు చెప్పిన యొక్క చిత్తాన్ని, ప్రభు చెప్పిన యొక్క వాక్యాన్ని, ప్రభు చెప్పిన యొక్క సువార్తను మనం పట్టుకొని ఆ వాక్యాన్ని బోధించడమే మరి ఈరోజు తండ్రి చిత్తమై ఉంటుంది, దేవుని చిత్తమై ఉంటుంది. ఆ చిత్తం చేసిన వాడే మరి పరలోక రాజ్యం చేస్తాడు. అంతేకాని మన ఇష్టానుసారంగా ఏది దేవుని చిత్తం అనుకుంటా మనము బ్రతకకూడదు. దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవుని కొరకు మరి ఆత్మల రక్షణ చేద్దాం. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.